వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత మార్షల్ ఆర్ట్స్ లో సాధించారు. పురాతన జపనీస్ కత్తి సాము కళ కెంజెట్సులో ఆయన అధికారికంగా ప్రవేశించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అఫీషియల్ గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్, ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్ అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది జపనీస్ లాంగ్వేజ్. ఉమా దేతో అంటే కంగ్రాచులేషన్స్ జపనీస్ భాషలో, గొజాయ్ మాస్ అంటే రెస్పెక్ట్ఫుల్గా అని, అంటే సవినయంగా అభినందనలు చెప్తున్నాను అని మీనింగ్. సో ఉమా దేతో గొజాయ్ మాస్ అని అందరం అనాలి. సో ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకు ఇన్స్పైరింగ్ అంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఒక పని చేస్తే సమాజంపై దాని బలమైన ముద్ర ఉంటుంది, మంచైనా చెడైనా. ఇప్పుడు సినిమాలో నటులు, సినిమా సెలబ్రిటీస్ సమాజాన్ని, అందులో తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో, భారతదేశంలో ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టేవాళ్ళు. అంటే సినిమా హీరో పుస్తకం చదివితే జనమంతా పుస్తకాలు చదువుతారు. సినిమా హీరో హెయిర్ స్టైల్ ఒక రకంగా ఉంటే ప్రజలంతా, అభిమానులందరూ ఆ హెయిర్ స్టైల్ని అనుకరిస్తారు. సినిమా స్టార్, హీరోయిన్ ఒక రకమైన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటే దాని ఫ్యాషన్ను అందరూ అనుకరిస్తారు. సో అలాంటి సెలబ్రిటీ చేజింగ్ అనే కల్చర్ ఇది మన దేశంలో చాలా ఎక్కువ. సో అలాంటి ఫిలిం సెలబ్రిటీ చేజింగ్ ఉన్న సమాజంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ను సమాజంలో పాపులరైజ్ చేశారు. అంటే డెఫినెట్గా దాన్ని మనం అందరము అభినందించాలి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టారే కాదు, ఇది లీడర్ ఆఫ్ ద పీపుల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సో పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల యూత్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వైపుగా అట్రాక్ట్ అయ్యటానికి అవకాశం ఉంటుంది. రెండవది, మార్షల్ ఆర్ట్స్ కరాటే, చిన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కరాటే నేర్చుకున్నాడని నేను కూడా కరాటే నేర్చుకోవాలని ఇది చూస్తే అనిపిస్తుంది మనకు. సో మీకైనా నాకైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఈ మార్షల్ ఆర్ట్స్కి ఉండే ప్రత్యేకత, ఎనీ స్పోర్ట్స్కి ఉండే ప్రత్యేకత, అందులో మార్షల్ ఆర్ట్స్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే అకుంఠిత దీక్ష కావాలి, మామూలు విషయం కాదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు కరాటే షోలు ప్రారంభించడానికి వెళ్ళాను. తర్వాత కరాటే షో బాగలింగంపల్లిలో ఒక అతను కరాటే నేర్పుతుంటే దాని ఫైనల్ వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చే టైంలో నేను కూడా వెళ్ళి సర్టిఫికెట్ ఇచ్చాను. వాళ్ళ కరాటే ప్రదర్శన చూశాను. సో కరాటే పొజిషన్లో ఉండి సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేసి సక్సెస్ కాలే. సో నార్మల్గానే ఇచ్చాను. సో అందువల్ల ఈ మార్షల్ ఆర్ట్స్కు అకుంఠిత దీక్ష కావాలి, మామూలు పట్టుదల కాదు అది. సో ఇందులో మీరు కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవాలి. పెద్ద ఎత్తున చాలా దృఢమైన నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదు. అందువల్ల దీనివల్ల డిటర్మినేషన్ పెరుగుతుంది. స్వామి వివేకానంద అంటారు, సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ అని. అంటే చాలామంది మైండ్కు బాడీకి ఉన్న యూనిజం, ఇప్పుడు మీకు యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవి ఏం జరుగుతున్నాయంటే ద యూనిజం, అంటే బాడీకి మైండ్కు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుపుతుంది. అంటే ఆ సౌండ్ మైండ్ ఉంటేనే, సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ సాధ్యమని స్వామి వివేకానంద అన్నాడు. కండలు తిరిగిన యువత నాతో ఉంటే దేన్నైనా సాధిస్తానన్నారు. సో అందువల్ల ఖచ్చితంగా ఇది ఇన్స్పిరేషన్ టు ది యూత్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఇది యూత్ ఐకాన్. రాజకీయాల్లోనైనా సినిమాల్లోనైనా దాన్ని నిజ జీవితంలో కూడా ఇంటర్నలైజ్ అవుతుంది. ఇలాంటి అడ్వాంటేజ్ ఎంత. అందువల్ల మీరు చూడండి పవన్ కళ్యాణ్, మీరు పొలిటికల్ లైఫ్ స్టోరీ కూడా చూడండి. అందులో అఫ్కోర్స్ ఆయనను విమర్శించేవారు ఆయన మిత్రపక్షాలని ఎలా మార్చాడు అని విమర్శించవచ్చు. దట్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. హాఫ్ గ్లాస్ హాఫ్ ఫుల్ లాగా అదొక హాఫ్ ఎంటీ హాఫ్ ఫుల్ అనే స్టోరీ. కానీ అదే సమయంలో ఆయన పట్టుదల కూడా మీకు కనబడుతుంది. ప్రజారాజ్యం వైఫల్యం, విఫల ప్రయోగం తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ చాలా డిమారలైజ్ కావాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ప్రజారాజ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని కూడా. ఆ తర్వాత జనసేన పెట్టి 1 సీటు మాత్రమే గెలవగలిగారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. తర్వాత తాను పోటీ చేసిన భీమవరం, గాజువాకలో అంతటి పవర్ స్టార్ కూడా ఓడిపోయాడు. సాధారణంగా సినిమాలో
ఇంతటి అద్భుతమైన పాపులారిటీ సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక ఓటమిని అంగీకరించలేరు. ప్రతి కళాకారునికి ఉండే స్వభావం ఏంటంటే ఆ ఓటమిని అంగీకరించడం మామూలు విషయం కాదు. కాస్త కళాకారులు ఎవరైనా మీలాంటి నాలాంటి జర్నలిజం కూడా ఒక కళే గనక అందరికీ కూడా ఒక స్వభావమే ఉంటుంది. అంత సులభంగా ఓటమిని అంగీకరించలేరు. అలాంటిది 2 సీట్లలో తానే ఓడిపోయాక కూడా పట్టుదలతో రాజకీయాల్లో కంటిన్యూ కావడము, రాజకీయాలను నడిపించడం చూశాం. తీవ్రమైన ప్రత్యర్థుల దాడిని ఎదుర్కొన్నాడు. బహుశా మీకు ఏ రాజకీయ నాయకుని పైన ఇంత తీవ్రమైన దాడి, మీరు ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడు పోయారని, ఆయన వ్యక్తిగత జీవితం పైన దాడి, ఆయన పెళ్ళిళ్ళ పైన దాడి, ఆయన వ్యక్తిగతంగా సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ అని, ఆయన లైఫ్ స్టైల్ పైన దాడి, సో ఆయన ఇంటెగ్రిటీ పైన దాడిని అమ్ముడు పోయావని, అలాంటి దాడుల్ని కూడా ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఒక బలమైన పట్టుదలతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడమే కాదు, గేమ్ చేంజర్ అయ్యాడు. సో అందువల్ల ఆ మార్షల్ ఆర్ట్స్లో బహుశా ఉన్న ప్రవేశము, ఇచ్చినటువంటి పట్టుదల, ఆ క్రమశిక్షణ, ఆ నైపుణ్యము బహుశా ఇంటర్నలైజ్ ఎంతో కొంత అవుతుంది జీవితంలో. రాజకీయాల్లో కూడా ఆ పట్టుదల కనిపించింది. దాని రిజల్టే 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లకు 21 సీట్లు గెలుచుకోగలిగారు. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఇస్ ఎన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో మన తెలుగు బిడ్డ ఈ స్థాయిలో విజయం సాధించడం ప్రతి తెలుగువాడికి గర్వకారణం.